కాబట్టి సార్ మాకు పెన్షన్లు వద్దు, మా ప్రాంతానికి మాకు బియ్యం ఇవ్వద్దు, కానీ వెలుగొండ ప్రాజెక్ట్ ఇస్తే ఆ నీళ్లు మా ఇళ్ళకు వస్తే మా పిల్లల జీవితాలు సార్. అందుకే సార్ మన దేవాంశు బొమ్మ చూపాము. మేము మీ మనవాళ్ళు అనుకొని మా భవిష్యత్తు మీ వల్లనే బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి ఇంటింటి కొలాయిస్తే మా కిడ్నీలు పాడవకుండా, మా కాళ్ళు వంకపోకుండా, మా చెల్లెళ్ళ పళ్ళు గారపట్టకుండా చిన్న 40 ఏళ్ళకే 60 ఏళ్ళ ముసలిలాగా తయారవుతున్నాం సార్. ఆ ప్రాబ్లం నుంచి మమ్మల్ని కాపాడమని కోరుతున్నాం సార్. అదేవిధంగా తమరున్నప్పుడు ట్రిపుల్ ఐటీ ప్రారంభిస్తే అయ్యో ప్రారంభానికి పునాది స్టోన్ వేస్తే ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు లేకుండా పోయారని మేమందరూ బాధపడుతుండే వాళ్ళం సార్. మన శిలాఫలకాన్ని అయితే పగలగొట్టారు, కానీ అది ఎక్కడ కడతారో చెప్పలేదు. అన్ని చోట్ల హెలికాప్టర్లు తిరిగినట్టు తిప్పుతూ ఆ ట్రిపుల్ ఐటీ ఏమైందో ఇంతవరకు ఎవరికి తెలియదు సార్. తమరు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మా ప్రాంతంలోనే ఆ ట్రిపుల్ ఐటీ కట్టి కనిగిరి ప్రాంతానికి ఆ ట్రిపుల్ ఐటీ ఇవ్వాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా ట్రిపుల్ ఐటీ కావాలా వద్దా? కాబట్టి మనం అందరం అదేవిధంగా నిమ్స్ సార్, నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని తమరు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని పోకుండా ఈ ప్రాంతాల్లో కాపాడి పెట్టారు సార్. మన హయాంలో భూమి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కనీసం ఒక తట్ట మట్టి కానీ ఒక కంపెనీ కానీ ఇక్కడికి వచ్చిన పాపాన పోలే సార్. ఇటీవల మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలానికి వచ్చినప్పుడు మా ప్రాంతాన్ని చూసి అన్నా ఈ ప్రాంతంలో ఈసారి ఫార్మా హబ్ డెవలప్ చేద్దాం, కాబట్టి ఈసారి మన అందరం గట్టిగా గవర్నమెంట్ తెచ్చుకొని చేద్దామని చెప్పారు సార్. అదేవిధంగా రైల్వే లైన్ అయిపోయిందా మంది? మన రోజు కనిగిరిలోనే రైలు పోయేది. కాబట్టి సార్ తమరున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రైల్వే లైన్ నడిగుడి కాళహస్తి లైన్ పని మొదలుపెట్టి రాష్ట్ర కాంట్రిబ్యూషన్ 50% తమరు ఇవ్వటం వల్ల దాదాపు 80% పని అయితే అయిపోయింది సార్. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ 50% కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండా ఆ పనులకు జాప్యం చేస్తున్నారు సార్. తిరిగి తమరు వచ్చే ఏప్రిల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఆ టైంలో మా రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేయాలి సార్. అదేవిధంగా కనిగిరి వెనకబడ్డ ప్రాంతంగా క్షామపీడిత ప్రాంతం సార్ ఇది. ఈ ప్రాంతంలో ఏ విధంగా అయితే మీరు వెనకబడ్డ జిల్లా అయిన అనంతపూర్ని ఈరోజు అక్కడ భూములు బ్రహ్మాండమైన రేట్లు సార్, కియా ఫ్యాక్టరీ తెచ్చారు సార్. అదేవిధంగా కనిగిరిలో మాకు కూడా ఏదైనా తెచ్చి పెడితే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఆశ సార్. అందుకని మార్కాపురం జిల్లాగా మార్చి ఈ వెనకబడ్డ ప్రాంతం గుర్తింపు తెచ్చి ప్రత్యేకంగా మా మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండేపి ఈ కాన్స్టిట్యున్సీలన్నీ మార్కాపురం జిల్లాలో కలిపి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని కోరుతూ మరి ఇంతమంది సార్ చలైన పనున్న అందరూ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనందరూ సార్ మాట్లాడిందామా నేను చెప్పాలా? సార్ మాటలే కదా. సో దయచేసి ఏ తప్పు మాట్లాడే క్షమించమని కోరుకుంటూ సెలవు తిన. జై హింద్, జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.